Hi, let's discuss today's current affairs. First, world's first energy island to be built by Denmark. ఎనర్జీ ఐలాండ్ అనేది మనకి ఫస్ట్ డెన్మార్క్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, ఆర్బీఐ అన్వీల్డ్ ద రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఫర్ ఎన్బిఎఫ్సి అండ్ ఆల్సో ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో మనకి ఎన్బిఎఫ్సికి అసెట్ సైజ్ ఓవరాల్ అసెట్ సైజ్ వచ్చేసి 5,000 crore ఉండాలి. అండ్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి 500 crores ఉండాలి. నెక్స్ట్, అరవింద్ కేజ్రీవాల్ లాంచెస్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్. పొల్యూషన్ తగ్గడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి ఎక్కువ అవ్వడం కోసం స్విచ్ ఢిల్లీ క్యాంపెయినింగ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇండియా అండ్ బహ్రెయిన్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ దానికోసం ఇండియా అండ్ బహ్రెయిన్ టైఅప్ అయ్యారు. నెక్స్ట్, పేపాల్ టు షట్ డౌన్ డొమెస్టిక్ పేమెంట్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఫ్రమ్ April 1st. సో ఇండియాలో పేపాల్ సర్వీసెస్ అనేవి స్టాప్ చేయబోతున్నారు ఫ్రమ్ April 1st. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టు డెవలప్ వరల్డ్స్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ టు స్ట్రెంథెన్ ద కంట్రీస్ మిలిటరీ స్పై కేపబిలిటీ. సో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అనేది లాంచ్ చేయబోతున్నారు, డెవలప్ చేయబోతున్నారు మన మిలిటరీ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడం కోసం. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ సన్ హంటర్ బైడెన్ is publishing his memoir titled Beautiful Things, which narrates about his struggles with addiction and drug abuse. So Beautiful Things అది ఆ బుక్ అనేది మనకి జో బైడెన్ యొక్క సన్ హంటర్ బైడెన్ పబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్, ఫస్ట్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2021 ఇది మనకి కువైట్లో జరిగింది. అండ్ మెన్స్ 10 meter ఎయిర్ పిస్టల్ ఈవెంట్కి విన్నర్ వచ్చేసి సౌరభ్ చౌదరి. అండ్ మెన్స్ 10 meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్కి దివ్యాంగ్ సింగ్ పన్వర్. వాళ్ళిద్దరూ ఈ ఈవెంట్లో ఇండియా నుండి ఫస్ట్ వచ్చారు. నెక్స్ట్, బీసీసీఐ డిసైడెడ్ నాట్ టు కండక్ట్ రంజీ ట్రోఫీ ఇన్ 2020-2021. సో ఈ ఇయర్ మనకి రంజీ ట్రోఫీ అనేది ఉండదు. నెక్స్ట్, క్రిసిల్ టైడప్ విత్ సిడ్బీ టు లాంచ్ ఎంఎస్ఎంఈ సెంటిమెంట్ ఇండెక్స్. క్రిసిల్ అండ్ సిడ్బీ టైఅప్ అయ్యారు ఎంఎస్ఎంఈ సెంటిమెంట్ ఇండెక్స్ లాంచ్ చేయడం కోసం. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్డ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2020. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియా వచ్చేసి 86th పొజిషన్లో ఉంది ఇన్ కరప్షన్ ఇండెక్స్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫీమేల్ జెనిటల్ మ్యూటేషన్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 6th February. సో మనకి 6th Februaryన ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫీమేల్ జెనిటల్ మ్యూటేషన్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ థీమ్ వచ్చేసి నో టైమ్ ఫర్ గ్లోబల్ ఇన్యాక్షన్, యునైట్, ఫండ్ అండ్ యాక్ట్ టు ఎండ్ ఫీమేల్ జెనిటల్ మ్యూటేషన్.